హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మేమైతే మా వాళ్ళందరూ కలిసి మా ఆంధ్రప్రదేశ్లోనే ఓ ట్రిప్కి అయితే వచ్చామన్నమాట. గుడికి అయితే టెంపుల్కి అయితే వచ్చాం. సో నైట్ అంతా నేను నైట్ వీడియో తీయలేదు. సో అనుష్ణ వల్ల నైట్ అయితే తీయలేదు అనమాట. సో మార్నింగ్ అయితే ఇలా బయటకి అయితే వెళ్ళాం, వ్యూ బాగుందని. సో మేము వెళ్ళిన టెంపుల్ అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. వ్యూ కానీ గుడి ఆచారాలు కానీ అంటే పురాతన కాలం అన్నీ చాలా చాలా ఉన్నాయన్నమాట. సో అందుకని మేము అందరూ కలుసుకొని ఈ ట్రిప్కి అయితే వచ్చాం. సో మార్నింగ్ అయితే లేచి ఇలా బయటకి అయితే వచ్చేసాం. సో మార్నింగ్ అంతా వెళ్ళేసి అలా చూసి అక్కడ పైన కనబడుతుంది అదనమాట గుడి. సో అలా ముందరికి వెళ్ళేసి స్నానం చేసి వెళ్దామని అందరూ అనుకున్నాం. సో అక్కడ నుంచి వచ్చేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ కనబడుతుంది అదే తేరు అనమాట. అక్కడ తేరు తెగుతారు, ఇంకో 3 డేస్లో ఫెస్టివల్కి ఎగుతారు అనమాట. సో అలా ముందరకు వచ్చేసి మేమైతే గుడి చూపిస్తాను చూడండి. కింద నుంచి ఇట్లా మెట్లు ఉన్నాయన్నమాట. సో పైన ఇంకా చూపిస్తాను పైకి. సో కింద నుంచి గుడి అయితే అనమాట. సో మెట్లు ఎక్కి పైకి కొండపైకి అయితే వెళ్ళానమాట. సో అంతా చూపిస్తాను. మెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో పైకి అయితే వెళ్ళానమాట. సో ఇదైతే మేము పైన ఉన్నామని పైన రూమ్ రెంట్ తీసుకున్నాం. సో పైన నుంచి వ్యూ అయితే ఎంత బాగుందన్నమాట. సో వ్యూ అయితే సూపర్ ఉంది. సో అడవిలో కదా, ఎందుకంటే సూపర్ ఉంటుంది వ్యూ. సో వెనక కూల్ వాటర్ అయితే ట్యాంక్ కనబడుతుంది కదా. సో దాంట్లో కూల్ వాటర్ ఉంటాయి అనమాట. దాంతో స్నానం చేయాలన్నమాట. దాంతో స్నానం చేస్తే వెళ్ళాలి. సో నాకైతే చందు మా మామ చేస్తా అన్నాడు స్నానం. సో అందుకే మా మామ అయితే వెళ్ళాడు. సో అడిగాను ఎట్లున్నాయి వాటర్ అని. సో చాలా కూల్గా ఉన్నాయంట. నాకైతే అసలు కూల్ వాటర్తో స్నానం చేయాలంటే అస్సలు పడదనమాట. సో చల్లగా ఉంటాయి, నాకైతే అసలు చేయబుద్దే కదా. సో అలా అయితే చేసి వచ్చేసాం. సో మా అమ్మ కాయ తీసామండి. సో కాయ అయితే తీసుకున్నాం, జడకాయ అనమాట. సో జడకాయ అంటే 2 ఉంటాయి, 2 కాయలు తీసుకుంటూ వెళ్ళాం. సో స్టార్ట్ అయ్యామన్నమాట కింద నుంచి. సో చాలా మెట్లు ఉన్నాయి, ఒక 300 మెట్లు అయితే ఉంటాయి. సో అలా ఎక్కి స్టార్ట్ చేసాం. సో కొంచెం దూరం వెళ్ళగానే సాయిరామ్ సాయిరామ్ అనిపించేసింది. సో మేము ఎక్కేదలకి 10 అయింది. ఇంకెండ ఫుల్గా కొడుతుంది. సో మిడిల్ అనమాట. సో కొంచెం దారి వెళ్ళాక వ్యూ అనమాట. సో పైకి వెళ్ళాక ఇంకా సూపర్ ఉంటుంది వ్యూ. పైకి వెళ్ళాక కూడా చూపిస్తాను. సో కొంచెం ఎక్కేదలకి నా సెట్ అయితే నానపోయింది అనమాట. సో మేము ఎక్కేదలకి ఆయాసం అయితే వచ్చేసింది. సో టైం అయితే 10:30 అయింది. ఎండ అయితే సూపర్ కొడుతుంది అనమాట. సో అలా వెళ్ళి మా మామ బొట్ట పెట్టించుకుందాం అన్నాడు. సో నేనైతే బొట్ట పెట్టించుకున్నా. సో అలా ఆచారం అనమాట బొట్ట పెట్టించుకోవడం. నేనే పెట్టించుకున్నా, మా మామ కూడా పెట్టించుకున్నాడు. సో ఆ త్రిశూలం అయితే బొట్ట పెడతారనమాట. సో చూపిస్తాను చూడండి. సో ఇలా బుట్ట పెట్టించుకొని స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఎక్కినట్లలో మెట్లు వస్తూనే ఉన్నాయి. అసలు ఫుల్ ఆయాసం అనమాట. అలా వ్యూ చూసుకుంటూ అడవి చూసుకుంటూ చెట్లు చూసుకునేదే కొంచెం అయితే ఎక్కేసాం. సో ఫైనల్గా ఎక్కుతూ మా మామ నాతో కాతరాని ఎక్కువ అంతే రెస్ట్ తీసుకుందాం అన్నాడు. సో కూర్చొని అది వీడియో పెట్టలేదు, ఎందుకంటే లెంత్ అవుతుందని. సో అలా ఎక్కుతూ అందరినీ చూసుకుంటే ఎక్కేసాం అనమాట. సో ఎక్కుతున్నట్లలో మెట్లు వస్తూనే ఉన్నాయి. సో అదే అనమాట. సో చూస్తున్నారు కదా, అదే గుడి. కొంచెం ఒక 30 మినిట్స్ అయితే ఉంటాయి. ఎక్కినాక గుడి చూపిస్తాను. సో గుడి మధ్యలో 2 గుళ్ళు ఉంటాయి. ఇది అట్లా అంటే దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఫైనల్ ఇదే గైస్ గుడి అయితే. సో గుడి లోపల ఇంకా సూపర్ ఉంటుంది. గుడి చాలా లోతుగా ఉంటుంది అనమాట. సో పొరలో ఉంటుంది అనమాట, కొండల మధ్యలో ఉంటుంది. తర్వాత ఇలా ఉంటుంది, చూపిస్తాను అంతా చూసి. సో గుడి పైనకైతే ఇంకా సూపర్ ఉంటుంది, చూపిస్తాను. సో ఫస్ట్ దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోదాం. సో దర్శనం చేసుకున్నామని ఆగామన్నమాట. మా వాళ్ళు ఇంకా కింద వస్తున్నారు సో వాళ్ళు ఎక్కలేపని, అందుకని అందరూ టపటే వెళ్దామని నిలబడినాం. సో వాళ్ళు రాగానే వెళ్దాం అనమాట. సో వెళ్ళాము, అందరూ వాళ్ళు వచ్చేసారు. సో గుడి లోపలికి అయితే ఎంట్రింగ్ అయితే అయ్యాము. సో చాలా అంటే అందరూ చీరలన్నీ నానిపోయాయి అనమాట. సో అంత సెట్ అంతా కారిందనమాట చెమట. సో అందరూ వెళ్ళాము. సో ఇదే గైస్ ఎంట్రింగ్ లోపలికి గుడి దగ్గరికి. సో చూపిస్తాను లోగాన గుడి ఎలాగుందో. కొండలు 2 స్టోన్స్ మధ్యలో ఉంటుంది అనమాట గుడి, అది చూపిస్తాను చూడండి. సో గైస్ చూస్తున్నారు కదా. సో గుడి అయితే చాలా కూల్గా ఉందన్నమాట. సో అంతా డిఫరెంట్గా ఉంది కొండలు. సో నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. సో చూపిస్తాను చూడండి, ఎంట్రింగ్ ఇదే అనమాట. సో పైన చూడండి. సో పైన అంతా 2 కొండలు అనమాట. 2 కొండల మధ్యలో గుడి ఉందన్నమాట సన్నగా. సో లోగన్ చాలా చల్లగా ఉందన్నమాట. సో చూపిస్తాను చూడండి గైస్. సో ఇదే లోగన్ గుడి అనమాట. సో లోగన్ ఉన్నాడు దేవుడు. సో పైన అయితే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. నేను వీడియో తీస్తుంటే పూజారి అయితే వీడియో తీయకూడదు అన్నాడు. సో నేనైతే వీడియో స్టాప్ చేసి వెనక గుడి వెళ్ళకి అయితే వెళ్ళాను దర్శనం చేసుకుని. సో ఇవి వచ్చి సూపర్ ఉందన్నమాట. సో చాలాసేపు ఉన్నాం అక్కడ, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదని. సో ఇది గైస్ పైన గుడి చుట్టూ రేట్లు ఉంటుంది అనమాట. సో కంచె కట్టారనమాట, కింద రూపాయలకు పడకూడదని. సో వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. ఈ వ్యూలో ఈ కొండల్లో ఎక్కడ చూసినా సీతాఫలం చెట్లు అనమాట. ఎక్కడ చూసినా సీతాఫలం చెట్లు. సో ఇవైతే ఇక్కడ ఉన్న దేవుని పాదాలు అనమాట. సో ఎనీ టైం ఇక్కడైతే కోతులు ఉంటాయి. సో ఈ పాదాలను దర్శనం చేసుకుంటారు అనమాట. ఆడవాళ్ళ మంగళసూత్రానికి అయితే బొట్టు పెట్టుకుంటారు. ఆ దేవునికి ఈడ అంటే కొంచెం దూరంలో ఉంటాడు అనమాట. సో పక్కనే అమ్మవారి గుడి ఉందన్నమాట. ఇంకెప్పుడు వెళ్తామో చూసినా అన్నీ చూసేసామని వెళ్దాము. సో ఇక్కడ అనుకున్నది మూడుపు కన్ఫామ్గా జరుగుతుందంట. సో చాలామంది అయితే ముడుపులు కట్టడానికి ఇక్కడ వస్తారు. సో చూసారు చూడండి, కట్టకైతే చాలా ముడుపులు కట్టారు. సో చూపిస్తాను చూడండి. అంటే ఆడవాళ్ళు కోరికలు ఉంటాయి కదా, అలా. సో ఎట్లా కట్టారో చూడండి, ఎన్నట్టు కట్టారు. సో మనం కూడా అనుకొని కడితే నిజంగా జరగబెడుతున్నమాట. సో గుడి పక్కనే బండరాయి ఉందనమాట. ఆ బండరాయి కింద అయితే నీళ్ళు ఊడుతున్నాయి. సో నాకైతే ఆశ్చర్యం అయిపోయింది అనమాట. ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి కొండపైకి.
జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో అక్కడినైతే వెళ్ళేసాం. సో ఈడైతే అంటే ఈ దేవుడిని చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం ఏదైనా అనుకుంటే ₹1 కాయిన్ నిలబెడితే అనుకున్నది జరుగుతుందనమాట. సో నేనైతే ట్రై చేశాను అనుకోని. సో నిలబడదు చూద్దాం. సో చాలాసేపు అయితే అంటే చాలాసేపు నిలబెడదాం అనుకున్నాను. సో ఫైనల్గా అయితే నిలబెట్టాను. సో అది మా మామ వీడియో తీసే స్టాప్ చేసేసాడు. సో అలా అందరూ అంటే దర్శనం చేసుకొని అయితే కిందకైతే వచ్చేసాం. సో కిందకి వచ్చి సీతాఫలం కాయలకైతే వెళ్దామని అన్నాడు మా మామ. సో వెళ్దాం. సో అక్కడ ఎక్కడ చూసినా సీతాఫలం చెట్లు అనమాట. సో చెట్లోనే మాగింటే అక్కడైతే నచ్చనమాట. సో అలా కిందకైతే వచ్చేసాం. చూస్తూ అయితే ఆకలి అయితే చాలా ఆకలి అవుతుంది అనమాట. సో కిందకి పోయి అన్నం తిని సో అన్నం తిని అయితే సీతాఫలం కాయలకైతే వచ్చేసామన్నమాట. సో చాలా చూడండి ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట చెట్లు. సో ఎవరు తిరిగినా ఏమి అడగరన్నమాట. సో సీతాఫలం అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయన్నమాట. సో మా పిల్లలు అయితే ఇంటికి తీసుకుపోదాం అనుకున్నారు. సో అలానే తీసుకుని ఇంటికైతే రిటర్న్ అయ్యాము. సో మేము సో వాళ్ళంతా ట్రిప్ అంతా ఎగొట్టుకుని అయితే ఇంటికి రేపు బయలుదేరడమే. సో ఇంత గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కద్దాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుందండి. సో ఏమనుకోకండి, నా వాయిస్ కొంచెం క్లియర్గా లేదు అంత. సో ఇంతే గైస్, బై బాయ్.